మాస్ మహారాజా రవితేజ తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. రవితేజ మూవీ వస్తుందంటే ఫ్యాన్స్ కి పండగలా ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో ఆయన నుంచి ఫ్లాప్స్ తప్ప ఒక్క హిట్ కూడా లేదు. మా సినిమాలు చేస్తున్నప్పటికీ అవి ఏమాత్రం వర్కౌట్ కాలేదు. అప్పుడెప్పుడో త్రినాథరావు డైరెక్షన్ లో వచ్చిన ధమాకాతో లాస్ట్ హిట్ కొట్టారు. కానీ తర్వాత రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ కొట్టారు. నిజానికి ధమాకా ముందు కూడా రవితేజకి పెద్ద చెప్పుకోదగ్గ హిట్ లేదు. ఒకప్పుడు స్టార్ హీరోలకు పోటీగా సినిమాలు చేసిన రవితేజ ఇప్పుడు హిట్ కొట్టడమే గగనం అనే సిచ్యువేషన్ వచ్చింది. అటు ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరో ఏంటో హిట్ కొడతాడా అనే ఆశగా ఎదురు చూస్తున్నారు. అది జరగడం లేదు. టైంలో భర్త మహాశైలి విజ్ఞప్తి అని వచ్చిన రవితేజ యావరేజ్ టాకే సంపాదించారు. ఇక ఈ జోష్ లోనే రవితేజ డిఫరెంట్ అటెంప్ట్ చేయడానికి రెడీ అయిపోయారు. శివ నిర్వాణ డైరెక్షన్ లో ఒక ప్రాజెక్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. RT-77 పేరుతో స్టార్ట్ అయిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. పాన్ ఇండియా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమా ఇరుముడి అనే పవర్ఫుల్ టైటిల్ ని ఫిక్స్ అవ్వగా తన కూతురు సెంటిమెంట్ తో ఈ మూవీ ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. ఇక ఇరుముడికి సనాతన ధర్మంలో చాలా ప్రత్యేకత ఉంది. ఇది అయ్యప్ప స్వామికి అంకితం చేసిన సమర్పణ. అయితే రీసెంట్ గా రిలీజ్ చేసిన రవితేజ మూవీ ఫస్ట్ లుక్ లో పవిత్రమైన అయ్యప్ప మాలను ధరించి ఇరుముడి కట్టుకొని ఒక అమ్మాయిని ఎత్తుకొని ఉన్నాడు. దీంతో ఈ మూవీపై హైప్ క్రియేట్ అవుతుంది. ఇక సినిమాలో హీరోయిన్ గా ప్రియా భవానీ శంకర్ కనిపించారని తెలుస్తుండగా తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే వరుస ఫ్లాపులకి భర్త మహాశైలి విజ్ఞప్తితో మూవీ బ్రేక్ ఇచ్చారన్న రవితేజ ఇరుముడితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని భావిస్తున్నారు. మరి శివ నిర్వాణ రవితేజ కాంబో ఎంతవరకు సక్సెస్ అవుతుంది? దీంతోనైనా రవితేజ మళ్ళీ ట్రాక్ లోకి వస్తారా అనేది చూడాల్సి ఉంది.